దేవుని బిడ్డ, ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నారేమో, లేకపోతే మీ మనసులో ఎంతో ఆందోళన, కలవరము, బాధ, వేదంతో వచ్చారేమో, లేకపోతే సంతోషంతో, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆనందంగా ఉన్నప్పుడు హల్లెలూయా చెప్పటము చాలా సులభం అండి. కానీ అన్ని ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమల్లో, వేదనలో నేను ప్రయత్నించిన ప్రతి ప్రయత్నంలో విఫలతనే, ఫెయిల్యూరే అనుకునే అటువంటి పరిస్థితుల్లో నిజంగా దేవుని స్తుతించమని చెప్పడం కష్టం ఉంటుంది. కానీ యోబు చక్కటి మాదిరి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవాకే మహిమ. ఈరోజు మన స్తుతి మన స్థితిగతులు మారుస్తుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? స్తుతి ఎరుకో గోడలు, అంటే మన జీవితంలో ఉన్న దుష్ట గోడలు, అడ్డుబండలు కూల్చివేస్తుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? శత్రువు పోరాడుతున్నప్పుడు మనము దేవుని ఎంతగా స్తుతిస్తే, ఆరాధిస్తే, అడోర్ చేస్తే శత్రు శక్తి మన జీవితం పైన వాడి ప్రభావము లయపరచబడుతుంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారండి. సోలిపోయే పరిస్థితులు వచ్చినట్లయితే దేవుని స్తుతించండి. ఆయన బలపరిచే దేవుడు అండి. బలహీన పరిస్థితులు వచ్చినట్లయితే బలపరచండి. స్వస్థత లేక, అనారోగ్యముతో, వ్యాధితో వస్తే విశ్వాసముతో ఇంకా స్తుతించండి. డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ ఎప్పుడు ఫైనల్ కాదు. గత వారము ఒకరు వచ్చారు, ఎంతో సంతోషముతో, ఒక భార్య భర్త రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్స్ చెప్పారు, నాకు అసలు పుట్టడానికి అసాధ్యము, అదేదో లేదు అని చెప్పారు. ఒక ఆర్గన్ సంథింగ్ ఇస్ మిస్సింగ్, గర్భము ధరించడానికి సంథింగ్ ఇస్ మిస్సింగ్, మేజర్ థింగ్. ఇంకా రిపోర్ట్ ఇచ్చేస్తారు, నీకు పుట్టడం అసాధ్యము, ఈవెన్ ఐవీఎఫ్ కూడా నీకు పుట్టరు, ఎందుకంటే నీకు అది లేదు. కానీ వారు ఏం చేస్తారు తెలుసా? వెంటనే పేజెస్ తిప్పుతూ చూపిస్తూ, ఇదిగోండి అక్క, ఇది రిపోర్ట్స్, నో, ఈ పర్టికులర్ ఆర్గన్ కనపడట్లేదు అని రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు చేసిన కార్యం బట్టి న్యాచురల్గా కన్సీవ్ అయ్యామని దేవుని. ఇది మనుషులకి సాధ్యమా? నేను అదే అంటున్నానండి. డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ కాదు, మనుషులు ఇచ్చే రిపోర్ట్స్ కాదు, మనుషులు తీర్చే తీర్పులు కాదు. దేవుడు మాటని మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన దేవాది దేవుని స్తుతిస్తూ, ఉదయము రాత్రియు హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా, ఉదయము హల్లెలూయా, నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. నీ సోలిపోవేళ నాకు బలముగా మారెను, నీ సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడుపాట. నీ సోలిపోవేళ నాకు బలముగా మారెను, నీ సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడుపాట. స్తుతించండి. ప్రతికూల పరిస్థితుల్లో స్తుతించండి, ఓటమిలో స్తుతించండి, అనారోగ్యంలో స్తుతించండి, వేదన పరిస్థితుల్లో స్తుతించండి, అవమాన పరిస్థితుల్లో స్తుతించండి, లేమిలో స్తుతించండి. స్తుతి మీ స్థితిగతులు మారుస్తుందండి.
శ్వాసయు హల్లెలూయా. ఉదయము రాత్రియు హల్లెలూయా. నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. నీ సోలిపోవేళ నాకు బలము కావాలి. నీ సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడు పాట. నీ సోలిపోవేళ నాకు బలము కావాలి. నీ సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడు పాట. హల్లెలూయా. I will praise you on the mountain top. I will praise you in the valley, Lord. If I fly high, it is because of you, Lord. If I am down, you will comfort me, Jesus. శిఖరము పైన నీకు హల్లెలూయా, లోయలో కూడా నీకు హల్లెలూయా. నేను పైకి ఎగిరితే హల్లెలూయా. నా జీవితంలో ఏమి లేనప్పటికీ కూడా ఏ హల్లెలూయా. శిఖరము మీదను హల్లెలూయా. చీకటి లోయను హల్లెలూయా. శిఖరము మీదను హల్లెలూయా. చీకటి లోయను హల్లెలూయా. పైకి ఎగిరినప్పుడు నా విజయం కరాలా. నాకు లేని కలిగినప్పుడు ఓ నాకు యొక్కరాలా. పైకి ఎగిరినప్పుడు నా విజయం యొక్కరాలా. నాకు లేని కలిగినప్పుడు ఓ నాకు యొక్కరాలా. హల్లెలూయా. హల్లెలూయా. శత్రువులు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా? అయినా నీకు స్తుతులని చెప్పగలుగుతారా? మీరు గేలి చేయబడుతున్నారా? అవమానపరచబడుతున్నారా? చెప్పండి, దేవా నీకే స్తోత్రాలు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలే. ఎందుకంటే మలాకి గ్రంథంలో ఉన్నది, ఓ శత్రువా నేను పడినప్పుడు నువ్వు నవ్వకు, ఎందుకంటే నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. నేను పడినను తిరిగి లేస్తాను. నా శక్తి కాదు, నా దేవుని శక్తిని బట్టి నా దేవుడు తిరిగి లేపుతాడు. నీతి మంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారంట. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనే విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటమిలో ఉన్నారని బాధపడకండి. స్తుతించండి, స్తుతించండి. ఈ ఓటమి బట్టి నీకు స్తుతులయ్యా. ఈ నష్ట పరిస్థితులు బట్టి నీకు స్తుతులు ప్రభా. ఈ శోధనలు బట్టి నీకు స్తుతులు ప్రభా. Whatever you're going through, can you praise them in your situation? శత్రువు నవ్వినా హల్లెలూయా. ఏలన చేసినా హల్లెలూయా.
నా యేసే ఒక్క మాట సెలవిస్తే చాలు, ప్రతి ఒక్కటి కూడా నిమ్మలపరచబడుతుంది. మీ కుటుంబంలో తుఫాన్లా, మీ మనసులో తుఫాన్లా, మీ జీవితం కూడా అంత అల్లకల్లోల పరిస్థితిలో ఉందా? చెప్పండి, యేసయ్యా అని ఒక మాట సెలవి ప్రభా. యేసయ్యా అని మొరపెట్టండి. యు కాల్ అంటు హిమ్ అండ్ హి విల్ ఆన్సర్ యు. యు కాల్ అంటు హిమ్ అండ్ హి విల్ ఆన్సర్ యు. మీరు మొరపెట్టండి, ఆయన మీకు ఉత్తరం ఇస్తాడండి. యేసు ప్రభు ఆ దోణిలో పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు మౌనం ఉండలేదు. శిష్యులు యేసు ప్రభుని లేపారంట, పిలిచారంట. ఇదిగో యేసయ్యా, నువ్వు లేచి చెయ్యయ్యా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి ప్రభా. ఈరోజు మీ జీవితంలో తుఫాను ఉంటే మీరు మౌనం ఉన్నారా? అంతా జరిగిపోతుందిలే, అదంతటా అది సరి అయిపోతుంది, అది అవ్వదు, అదంతటా అది సరి అవ్వదండి. మీరు నోరు వెప్పి పిలువని, యేసయ్యా, యేసయ్య తుఫాన్ని చల్లార్చు ప్రభా, ఈ తుఫాన్ని నిమ్మలపరచు ప్రభా, నువ్వు ఒక మాట సెలవి ప్రభా. మీ జీవితంలో కార్యము జరగాల అడగండి, అడగండి, నోరు విప్పి అడగండి, నోరు విప్పి అడగండి. యేసయ్యని మొరపడతారా? యేసయ్యని కేకలు వేస్తారా? యేసయ్యని సాష్టాంగపడతారా? యేసయ్యని ఏడుస్తారా? మీ ఇష్టము, కానీ యేసయ్యని మాత్రం పిలవకుండా మౌనం ఉండకూడదండి. ప్రతి ఒక్కరు యేసయ్యని పిలవండి. దేవా, నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా, ఈ తుఫాన్ని ఆపు ప్రభా, ఈ నష్టం నుండి విడుదల దయచే ప్రభా, నా జీవితంలో జయము దయచేయి. వేడుకోండి ప్రతి ఒక్కరు స్వరమెత్తి ఆయనని